హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ప్రధాన పాయింట్ ఏంటంటే డిఎడ్ అభ్యర్థులకి హెచ్జిటి పోస్టులని ఆర్టికల్ రావడం జరిగింది. టెట్ నోటిఫికేషన్ అయితే మనకు జారీ చేశారు. అదేవిధంగా ఆగస్ట్ 5 నుంచి 20 వరకు పరీక్షలు అయితే జరుగుతాయి. 30న ఫలితాలు అయితే రానున్నాయి. సో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డిఈడి అభ్యర్థులకే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సోమవారం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని మనకు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం హెచ్జిటి పోస్టులకు అర్హత విషయంలో పదే నిర్ణయాన్ని మార్చుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఈ నెల 3 నుంచి 16 వరకు ఫీజు చెల్లించే గడువుగా పేర్కొంది. 4 నుంచి 17లోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని, 16 నుంచి మనకు ఆన్లైన్లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 తేదీ వరకు రోజు 2 సెషన్లలో జరుగుతాయని పేర్కొంది. ఒక్కో కేటగిరీ పరీక్షలు ముగిసిన తర్వాత 10 నుంచి ప్రాథమికకి విడుదలవుతుంది. 11 నుంచి 27 వరకు అభ్యర్థుల అభ్యంతరాలు తెలుపవచ్చని వివరించింది. 25న తుదికి విడుదల చేసి 30న ఫలితాలు విడుదల చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. తాజా నిర్ణయం ప్రకారం హెచ్జిటి పోస్టులకు పరీక్షలు జరిగే పేపర్ 1Aకు డిఈడి అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అయితే మనకు తెలియజేసింది. సో ఇది మనకు డిఈడి చేసిన అభ్యర్థులకు ఇది మనకు గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఖచ్చితంగా డిఈడి చేసిన వాళ్ళకే మనకు హెచ్జిటి పోస్టులు అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు.